అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్షిక అండ్ హర్షిత్. ఓకే, ఈరోజు మీకు ఏం స్టోరీ చెప్పాలి? చెప్తారా నేనే చెప్పాలా? ఓకే, ఈరోజు మీకు నేను ఒక కోతి ఒక మొసలి కథ చెప్తాను. ఓకేనా? అనగనగనగనగా ఒక పెద్ద అడవి ఉంటది. అందులో ఒక పెద్ద చెట్టు ఉంటది. ఆ చెట్టు పైన ఒక ముసలి కోతి ఉంటది. ఆ చెట్టు పక్కన ఒక నది ఉంటది. ఆ నదిలో వాటర్లో ఏమేమి యానిమల్స్ ఉంటాయి? ఫిష్, క్రొకడైల్ ఉంటుందా? ఎస్. ఆ నదిలో ఒక మొసలి ఉంటది. అయితే ఆ మొసలి ఏం చేస్తుందంటే ఆ కోతి దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్షిప్ చేసుకుంటది. మన ఇద్దరం ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి మన ఇద్దరం అన్ని గేమ్స్ ఆడుకుందామని టైం పాస్ చేసి రోజు వాళ్ళిద్దరు ఆడుకుంటారు, వాళ్ళిద్దరు కలిసి. అయితే ఆ ఫారెస్ట్ లో ఇంకా మిగతా యానిమల్స్ ఉంటాయి కదా, అవన్నీ మంకీ దగ్గరకు వచ్చి, అయ్యో నువ్వేంటి ఆ ముసలితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు, అది మంచిది కాదు, అది అందరినీ తినేస్తుంది అని చెప్తుంది. ఈ కోతి నమ్మదు. అట్లేం కాదు, నాతో మంచిగా ఉంటుంది, నాతో నన్ను ఏం అనట్లేదు, మేము రోజు కలిసి ఆడుకుంటున్నాం, మంచిగా ఉంటున్నాం కదా, ఏం అనట్లే కదా అంటది. అయితే సరే నీ ఇష్టం అని చెప్పేసి అన్ని చెప్పే కాడికి చెప్పి వెళ్ళిపోతాయి. ఈ కోతి నమ్మదు, ఎవరి మాట నమ్మదు, ఆ మొసలినే నమ్ముతుంది. రోజు వాళ్ళిద్దరు ఆడుకుంటారు. అయితే ఒక రోజు ఏమవుతుందంటే ఆ మొసలి వాళ్ళ వైఫ్ ఉంటుంది కదా, ఆమె ఈ మొసలిని అడుగుతుంది, అదేంటి నువ్వు కోతితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావంట, నీకు ఈ విషయం తెలుసా? కోతి హార్ట్ చాలా మంచిగా ఉంటుందంట తింటే అంటది. అయ్యో, కోతి హార్ట్ తినేస్తాయా ఇప్పుడు ఆ మొసళ్ళు? తింటాయా? ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు ఆ మొసలి ఉంది కదా, వాళ్ళ భార్యకి ఈ విషయం తెలుస్తుందంట, ఈ మొసలి కోతి ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నారని తెలుస్తుందంట. అదేం చేస్తుందంటే వాళ్ళ హస్బెండ్కి చెప్తుంది, అయ్యో నువ్వు కోతితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావా, నీకు ఒకటి తెలుసా, కోతి గుండె తింటే మంచిగా ఉంటుందంట, ఫుల్ టేస్టీగా ఉంటుందంట అని చెప్తుంది. నిజం బెటా, ముసలి అట్లా చెప్తుంది, దానికి కోతిని ఎలా అయినా చంపి తినేయాలి అనుకుంటుంది అది. అందుకే దాని హార్ట్ తింటే బాగుంటుందంట, ప్లీజ్ తీసుకురావా అని చెప్తుంది. అప్పుడు ఆ ముసలి అంటది కదా, ముసలి చిచ్చి నేను అట్లా చెయ్యను, నా ఫ్రెండ్ని అసలు మోసం చేయను అంటది. అప్పుడు వాళ్ళ వైఫ్ ఏమో, ఏంటి నీ ఫ్రెండ్ని మోసం చేయవా, నా కోసం కూడా నువ్వు మోసం చేయవా, అట్లయితే నేను నీతో మాట్లాడను పో అంటది. అప్పుడు ఇంకా ముసలి ఇంకా చేసేది ఏం లేక వాళ్ళ భార్య కోసం, సరేలే ఆ కోతిని ఎలా అయినా ఇంటికి తీసుకొస్తా, అప్పుడు చంపేసి దాని గుండె తినేసేయి అంటది. పాపం ఇన్ని రోజులు ఫ్రెండ్షిప్ చేసినందుకు కోతిని చంపేస్తారా ఇప్పుడు? ఆ కోతిలో తప్పించుకోవాలి మరి ఇప్పుడు. ఇంకా ఆ మొసలి కోతి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి అన్ని మాయమాటలే చెప్తుంది. ఇగో మన ఇద్దరు ఫ్రెండ్షిప్ అంట, మా వైఫ్కి తెలిసిపోయిందంట, నిన్ను చూడాలనుకుంటుంది మా వైఫ్, ఈరోజు నిన్ను డిన్నర్కి ఇన్వైట్ చేసింది అని చెప్తుంది. అన్ని అబద్ధాలే చెప్తుంది. అట్లా చెప్పి ఎందుకు చెప్తుంది చెప్పట్లా? ఇంటికి తీసుకెళ్ళడానికి. కోతిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి ఎట్లానన్నా చెప్పి అబద్ధాలు చెప్పి ఎట్లానైనా సరే ఈరోజు నేను కోతిని ఇంటికి తీసుకెళ్ళాలి అనుకుంటుంది. ఆ కోతిని ఎలా అయినా ఇంటికి తీసుకెళ్ళాలనుకుంటుంది కదా. ఇంకా మంచిగా సరే ఇంక ఈరోజు రా అని చెప్తుంది. కోతి కూడా సరే వస్తా అని చెప్తుంది. దాన్ని నమ్మి ఒప్పుకుంటుంది. ఇంకా అప్పుడు అక్కడ మొత్తం వాటర్ ఉంటాయి కదా, ఎట్లా వెళ్తుంది? కోతికి వాటర్లో వెళ్ళరాదు, చెట్లు ఉంటేనేమో జంప్ చేసుకుంటూ వెళ్తుంది, వాటర్లో వెళ్ళదు కదా. అయితే నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు నా పైకి ఎక్కువ నేను తీసుకెళ్తా అంటది మొసలి. సరే అని చెప్పేసి ఆ కోతి మొసలి మీదకి జంప్ చేస్తుంది. ఇక దాన్ని వీపు పైన ఎక్కించుకొని తీసుకెళ్తా ఉంటుంది. ఇంకా మధ్యలోకి వెళ్ళినాక, కోతి దూరం వెళ్ళినాక మొసలి కోతికి నిజం చెప్పేస్తుంది. నేను ఎందుకు తీసుకెళ్తున్నాం తెలుసా, మా వైఫ్కి నీ గుండె నచ్చిందంట, నీ గుండె తింటే ఫుల్ టేస్టీగా ఉంటుందంట, అందుకే నేను తీసుకెళ్తున్నా, వెళ్ళినాక మా వైఫ్ నిన్ను చంపుకొని తినేస్తుంది అని చెప్తుందంట. అమ్మో, ఇంక అప్పుడు కోతికి ఫుల్ టెన్షన్ అవుతుంది, భయపడుతుంది. అయ్యో దీన్ని అనవసరంగా నమ్మిననే,
ఇన్ని రోజులు నా ఫ్రెండ్స్ అందరు చెప్తున్నారు మొసలి మంచిది కాదని, అయినా కూడా నేను నీతో ఫ్రెండ్షిప్ చేసిన తప్పు నాదే అనుకుంటుంది మనసులో. పాపం దానికి ఫుల్ భయం అవుతుంటుంది కదా దాన్ని చంపుతుందేమో అని. ఇంకప్పుడు ఆ కోతి మంచిగా ఆలోచిస్తుంది, అది తెలివైంది అనమాట, బాగా ఆలోచిస్తుంది. ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అనుకుంటుంది. వెంటనే దానికి ఒక ఆలోచన వస్తుంది. కోతి గట్టిగా నవ్వుతుంది. ఇదేంటి, నేను దీన్ని చంపేస్తా అని చెప్తుంటే ఇది నవ్వుతుంది ఏంటి అనుకుంటుంది మొసలి. ఏంటి నీకేమైనా పిచ్చి పట్టిందా, నేను నిన్ను చంపేస్తా అంటుంటే నువ్వు నవ్వుతున్నావు అంటది మొసలి. అప్పుడు కోతి, అయ్యో పిచ్చి మొసలి, నువ్వు ఈ మాట ఇంటి దగ్గర చెప్పుంటే ఇంటి దగ్గరే నా గుండె తీసి ఇచ్చేదాన్ని కదా, అనవసరంగా నా గుండె తీసి ఇంట్లో పెట్టొచ్చినా అని చెప్తుంది. ఆ పిచ్చి మొసలికి అసలు అర్థమే కాదు. ఎవరైనా గుండె తీసి ఇంట్లో పెట్టుకుంటారా, తీయొస్తుందా, తీయరాదు కదా. ఆ పిచ్చి మొసలి, దానికి బ్రెయిన్ లేదు కదా, అందుకే అది నమ్మేస్తుంది. అయ్యో అవునా ఇప్పుడు ఎట్లా అని అనుకుంటుంది. అయ్యో నువ్వేం టెన్షన్ పడకు మొసలి, నేను నీ ఫ్రెండ్నే కదా, నేను ఇస్తాలే, నా హార్ట్ తీసి నీకు ఇస్తాలే, నన్ను ఇంటికి తీసుకెళ్ళు, ఇంటికి వెళ్ళగానే సెల్ఫ్లో పెట్టిన కదా, ఆ సెల్ఫ్లో నుండి తీసి నీకు జాగ్రత్తగా ఇస్తా అని చెప్తుంది. ఆ మొసలి నమ్మి ఇంకా సరే పద మళ్ళీ మీ ఇంటికి తీసుకెళ్తా, మళ్ళీ నువ్వు రావాలి నాతోటి అంటది. ఎందుకు రాను, వస్తా, నువ్వు నా ఫ్రెండ్ కదా, నువ్వు రమ్మంటే మళ్ళీ వస్తా అంటది. ఇంకా సరే అని చెప్పేసి దాన్ని ఇంటికి తీసుకెళ్ళిపోతుంది. ఇంకా మధ్యాహ్నం నుంచే ఇంకా కోతికి లోపల భయం అవుతా ఉంటుంది. అమ్మయ్య అమ్మయ్య ఇంకొచ్చిందా, ఇల్లు వచ్చిందా అనుకుంటుంది. కానీ బయటికి మాత్రం ఫుల్ ఇట్లా దానికి ఏం తెలియనట్టుగా, దానికి ఏం భయం లేనట్టుగా ఉంటుంది. లోపల మాత్రం ఫుల్ భయం అయితే ఉంటుంది ఈ మొసలి నుంచి, ఎప్పుడు తప్పించుకోవాలి అని. ఇంటికి వస్తుంది. ఇంటికి రాగానే ఇట్లా ఇక్కడ నది ఉంటుంది కదా, ఇట్లా రాగానే ఇక్కడ చెట్టు కనిపిస్తుందా, ఇక్కడ నుంచి టపేమని చంపేస్తుంది చెట్టు మీదకి. అమ్మయ్య బతికిండ్రా దేవుడా అనుకుంటుంది. ఇక కోతి మొసలి ఎట్లా బయటికి రాదు కదా, ఇక కోతి దాని ఇంట్లోకి వెళ్ళిపోయి ఇంకా మొసలితో మాట్లాడుతుంది. ఏంటి నా గుండె కావాలా నీకు, నన్ను చంపుదాం అనుకుంటున్నావా, ఇన్ని రోజులు నా ఫ్రెండ్స్ చెప్తే నమ్మలేదు, ఇక నుంచి నీకు నాకు ఫ్రెండ్షిప్ లేదు ఏం లేదు అని చెప్పేస్తుంది. ఇంకా మొసలి పిచ్చిదయ్యి వెళ్ళిపోతుంది. అయ్యో దీన్ని అనవసరంగా తీసుకొచ్చిన కదా అనుకొని వెళ్ళిపోతుంది. ఇంకా అప్పుడు కోతి, అమ్మయ్య నాకు ఇప్పుడు అర్థమైంది, మా ఫ్రెండ్స్ అందరూ నిజమే చెప్పిర్రు అనుకుంటుంది. అందుకే ఎప్పుడైనా చెడ్డ వాళ్ళతోటి స్నేహం చేసిరనుకో, వాళ్ళతోటి ఎప్పుడు ఏదో ఒక ప్రమాదమే ఉంటుంది. అర్థమైందా, ఏమర్థమైంది నీకు? ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి, మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలా, చెడ్డ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలా? మంచి వాళ్ళతో. నువ్వు చెప్పు, నువ్వు ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి? ఏంటి, మంచి వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేయాలి. ఎవరైనా బ్యాడ్ వాళ్ళు ఉన్నారనుకో, చెడ్డ వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే మనకు కూడా ఎప్పుడైనా డేంజర్లోనే పడతాం మనం కూడా. ఓకేనా? ఓకే, స్టోరీ నచ్చిందా? ఓకే, మీకు కూడా నచ్చిందా ఫ్రెండ్స్ మా స్టోరీ? మీకు కూడా నచ్చితే మీ పిల్లలకి తప్పకుండా చూపించండి. ఓకే, బాయ్ చెప్దామా? బాయ్ ఫ్రెండ్స్, రేపు మరొక కొత్త స్టోరీతో మీ ముందుకు వస్తాం. బాయ్. అండ్ ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.